లెట్స్ టాక్ అబౌట్ ది బ్యాటరీస్. అసలు మనకి కన్వెన్షనల్ లోకోలో 3 ఫేజ్ లోకోలో అసలు ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి అండ్ ఏ లొకేషన్లో ఉంటాయి అండ్ అసలు బ్యాటరీస్ ఎందుకు లోకోలో మనకు ఆల్రెడీ 25 కేవీ అవైలబుల్ ఉండగా కూడా మనకి బ్యాటరీ ఎందుకు యూస్ చేస్తాం అనేది ఈరోజు చూద్దాం. సో ఇనీషియల్గా మనకి లొకేషన్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి కన్వెన్షనల్ లోకో ఒకలా ఉంటుంది అంటే 3 ఫేజ్ లోకో ఒకలా ఉంటుంది. సో ఇనీషియల్గా కన్వెన్షనల్ లోకో గురించి మాట్లాడదాం. సో ఇది బ్యాటరీ లేఅవుట్ ఇన్ కన్వెన్షనల్ లోకో. సో ఇక్కడ మనకి టోటల్గా 4 బ్యాటరీ బాక్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బ్యాటరీ బాక్స్ 1, బ్యాటరీ బాక్స్ 2, బ్యాటరీ బాక్స్ 3 అండ్ బ్యాటరీ బాక్స్ 4. సో ఇదే బ్యాటరీ బాక్స్ 1 అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో దానికి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే బ్యాటరీ బాక్స్ 1ని క్యాప్ టు ఎల్పి సైడ్ నుంచి చూస్తారు. సో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్యాటరీ బాక్స్ 1 ఇటు పక్క నుంచి కన్సిడర్ చేయాలనే డౌట్ వచ్చినప్పుడు క్యాప్ టూలో ఎల్పి సైడ్ నుంచి వెళ్తే మనకి ఏదైతే ఫస్ట్ బ్యాటరీ బాక్స్ వస్తుందో దాన్నే మనం బిఏ బాక్స్ 1 అంటాం. సో దాని పక్క దాన్ని బిఏ బాక్స్ 2 అంటాం. అండ్ క్యాప్ టు ఎల్పి సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది బిఏ బాక్స్ 4 అండ్ బిఏ బాక్స్ 3. సో అండ్ ఈ అన్ని బ్యాటరీస్కి మనకి ఒక ప్రొటెక్టివ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అది అడిషనల్ CCBA 35 amps. బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అండ్ దీస్ బ్యాటరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ అన్ని బ్యాటరీస్ సిరీస్ లో కలిపి ఉంటాయి, కనెక్టెడ్ అయి ఉంటాయి. సో దీని కనెక్షన్ మనకి స్విచ్ ప్యానల్ నుంచి వస్తుంది ఫ్రమ్ ద క్యాప్ టు. అండ్ ది టైప్ ఆఫ్ బ్యాటరీ మనం ఏది యూజ్ చేస్తామంటే lead acid బ్యాటరీ యూజ్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్ లోకో. అండ్ ఇన్ కేస్ ఆఫ్ 3 ఫేజ్ లోకో వి యూజ్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీ సెల్స్. సో ఇన్ కన్వెన్షనల్ లోకో మనకి 4 బ్యాటరీ బాక్సుల్లో ఫస్ట్ బ్యాటరీ బాక్స్లో 2 బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీ బాక్స్ 2లో 3 బ్యాటరీస్ ఉంటాయి, అండ్ బ్యాటరీ బాక్స్ 3లో 3 బ్యాటరీస్ ఉంటాయి, అండ్ బ్యాటరీ బాక్స్ 4లో 2 బ్యాటరీ బాక్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాటరీలో మనకి 5 సెల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెల్ 2.2 వోల్ట్ జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో మనకి అన్ని సిరీస్లో కలిపాం కాబట్టి ఒక్కొక్కటి 2.2 కాబట్టి 5 × 2.2 11 వోల్ట్ వస్తుంది. సో 10 బ్యాటరీస్కి 10 × 1.1 ఈజ్ ఈక్వల్ టు 110 volts DC. సో మనకి టోటల్గా వచ్చే వోల్టేజ్ 110 volt DC వస్తుంది మన దగ్గరికి. సో ఆ 110 volt DCని మనం కంట్రోల్ సర్క్యూట్ మేనేజ్ చేయడానికి, లేకపోతే MCPA వర్క్ చేయడానికి, RS ప్రెజర్ బిల్డ్ చేయడానికి అండ్ ప్యాంటోగ్రాఫ్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే ఇంకా బ్రౌడ్గా చూడాలంటే సో హియర్ బ్యాటరీ టైప్ అనేది మనం lead acid బ్యాటరీస్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ 10 ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాటరీ బాక్సెస్ 4 ఉంటాయి. సో ఫస్ట్ బాక్స్లో 2, సెకండ్ బాక్స్ 3, థర్డ్ బాక్స్ 3, ఫోర్త్ బాక్స్ 2. సో ఈచ్ బ్యాటరీ కన్సిస్ట్స్ ఆఫ్ 5 సెల్స్. మనకు 5 సెల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే. ఒక్కొక్క వోల్టేజ్కి ఒక్కొక్క సెల్కి వోల్టేజ్ 2.2 ఉంటుంది. సో మొత్తం మనకి 5 సెల్స్ కాబట్టి 5 సెల్స్ కలిపితే 1 బ్యాటరీ కాబట్టి 5 × 2.2 ఈజ్ 11 volts. సో మనకి 10 బ్యాటరీస్కి వోల్టేజ్ కావాలి కాబట్టి 10 × 11 110 volts. సో టోటల్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి 60 to 75 ampere hours. సో ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అంటే ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ విచ్ వాజ్ దేర్ ఇన్ ద బ్యాటరీ, విచ్ లైక్ దానికి ఎంత కెపాసిటీ ఉంది, ఆ బ్యాటరీ ఎంత ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 to 75 ampere hour, దట్ మీన్స్ మనకి 1 అవర్లో 60 amp ఇచ్చే క్యాపబిలిటీ ఉంది ఆ బ్యాటరీకి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 hours అయితే 30 amps ఫర్ ఈచ్ అవర్. సో 30 amp ఫర్ ఫస్ట్ అవర్, 30 amp ఫర్ సెకండ్ అవర్. సో అట్లా. సో ఇట్ విల్ డిసైడ్ ది కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ. అండ్ అలాగే మనం 3 ఫేజ్లోకి వస్తే సో 3 ఫేజ్లో మనకి బ్యాటరీ యూజ్ చేసేది నికెల్ క్యాడ్మియం యాసిడ్ బ్యాటరీస్. సో ఇక్కడ మనకి కన్వెన్షనల్లో బ్యాటరీ బాక్సెస్ అనేవి ఇలా ఫిజికల్గా బయట కనిపిస్తాయి. సో బట్ ఇన్ 3 ఫేజ్ ఏమవుతుందంటే బ్యాటరీ అనేది అండర్ ఫ్రేమ్లో ఉంటుంది. అండ్ వాటి మోడల్ వచ్చేసరికి SBL 199. ఇన్ కన్వెన్షనల్ మనం ఒక 10 యూజ్ చేస్తాం బ్యాటరీస్, కానీ ఇక్కడ 26 బ్యాటరీస్ ఉంటాయి టోటల్గా.
అండ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చి మనకి కన్వెన్షనల్లో 4 బ్యాటరీ బాక్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ 3 ఫేజ్లో ఓన్లీ 2 ఉంటాయి. సో ఫస్ట్ బాక్స్లో 13 బ్యాటరీస్ ఉంటాయి, సెకండ్ బాక్స్లో 13 ఉంటాయి. సో 13 బ్యాటరీస్ కూడా మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మనకు కన్వెన్షనల్ లోకల్లో ఈచ్ బ్యాటరీకి 5 సెల్స్ ఉంటాయి. అండ్ ఇన్ 3 ఫేజ్ ఈచ్ బ్యాటరీ కన్సిస్ట్ ఆఫ్ 3 సెల్స్. ఇక్కడ 3 సెల్స్ ఉంటాయి, కాకపోతే ఒక్కొక్క సెల్ వోల్టేజ్ 1.4 volts ఇన్ 3 ఫేజ్. బట్ ఇన్ కన్వెన్షనల్ లోకో ఈచ్ సెల్ వోల్టేజ్ 2.2 volt. మనం డిస్కస్ చేసినట్టు ఒక్కొక్క సెల్ వోల్టేజ్ బ్యాటరీకి 3 ఫేజ్ లోకల్లో 1.4 volt ఉంటుంది. సో మనకి ఒక్క బ్యాటరీలో 3 సెల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క సెల్ వోల్టేజ్ని 3 times మల్టిప్లై చేస్తే మనకి ఒక కంప్లీట్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ వస్తుంది. సో హియర్ ఇన్ దిస్ కేస్ 3 into 1.4 ఈజ్ ఈక్వల్ టు 4.2 volt. సో మనకి టోటల్గా 3 ఫేజ్ లోకల్లో 26 బ్యాటరీస్ ఉన్నాయి. సో మనం ఈచ్ బ్యాటరీ వోల్టేజ్ మనకు తెలిసింది కాబట్టి 26 బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ రావాలంటే మనం 26 into 4.2 చేయాలి. సో అప్పుడు మనకి 109.2 వస్తుంది. సో దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 110 volts. సో మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది సేమ్ వెదర్ ఇట్ ఈజ్ కన్వెన్షనల్ లోకో 3 ఫేజ్ లోకో, రెండిట్లో 110 volts ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి చాలా మేజర్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది మనకి ఇక్కడ. సో కన్వెన్షనల్ లోకోలో వచ్చేసరికి మనకి 60 to 70 ఉంటుంది. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ బ్యాటరీ కెపాసిటీ అనేది 199 ampere-hour ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి అది కన్వెన్షనల్ లోకోతో పోలిస్తే 3 times చాలా ఎక్కువ. సో బ్యాటరీ కెపాసిటీ అనేది మనకి ఇట్ విల్ డినోట్ ది కెపాసిటీ ఆఫ్ ఎ బ్యాటరీ టు సప్లై ది ఎలక్ట్రిక్ కరెంట్ టు ద సర్క్యూట్స్. సో మనకి నార్మల్గా ఆల్ కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి మనకి బ్యాటరీ ఛార్జర్తో మెయింటైన్ అవుతాయి డ్యూరింగ్ రన్నింగ్. బట్ స్టార్టింగ్ మనకి ఓహీజీ సప్లై ఉండదు కాబట్టి బ్యాటరీ అనేది సప్లై చేయాలి కంట్రోల్ సర్క్యూట్కి. సో ఇన్ 3 ఫేజ్ మనకి చాలా హై కెపాసిటీ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం అండ్ ఆపరేటర్స్ కూడా చాలా హై రేటింగ్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ.